హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఎన్ఐటీ సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ఎన్ఐటీ త్రిచి గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సో ఎన్ఐటీ త్రిచి అనేది ఇండియాలోనే టాప్ 1 పొజిషన్లో ఉన్న ఎన్ఐటీ అండి. సో ఈ ఎన్ఐటీ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి, ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. లెట్స్ డ్రైవ్ ఇంటు ద వీడియో. దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి మనకి 1964లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. చాలా ఓల్డ్ క్యాంపస్. అలానే దీని లొకేషన్ వచ్చేసి మనకి తిరుచిరాపల్లి తమిళనాడులో అయితే ఉంది. సో ఈ క్యాంపస్ టోటల్ మనకి 800 ఎకర్స్తో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ లొకేషన్ ఒకసారి చూద్దాం. మనకి తిరుచిరాపల్లి జంక్షన్ నుంచి 22 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. అలానే మనకి బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అయితే మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసి మనకి 128 బస్ నెంబర్ ఎక్కితే మీరు డైరెక్ట్ క్యాంపస్ దగ్గర దింపేస్తారు. అరౌండ్ మీకు ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది క్యాంపస్ వెళ్ళడానికి బస్ స్టాండ్ నుంచి. సో అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మనం త్రిచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉందండి. సో అలానే రైల్వే స్టేషన్ విషయానికి వస్తే త్రిచి జంక్షన్ నుంచి మనకి 18 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన NIRF ర్యాంకింగ్ ఇంజనీరింగ్ కేటగిరీ అయితే 9th పొజిషన్ లో ఉంది. ఓవరాల్ NIRF ర్యాంకింగ్ వచ్చేసి మనకి 30 పొజిషన్ లో అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. JEE మెయిన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. ఇంటర్లో జనరల్ కేటగిరీ వాళ్ళు మినిమం 75% స్కోర్ అయితే చేసి ఉండాలి. అలానే OBC, SC, ST, PWD కేటగిరీ వాళ్ళు అయితే ఇంటర్లో మినిమం 65% స్కోర్ అయితే చేసి ఉండాలి. సో ఇందులో అడ్మిషన్స్ అనేది మనకి JEE మెయిన్స్ త్రూ జరుగుతాయండి.